ఫస్ట్ టైం మా ఫ్యామిలీతో నేను ఓపెన్ అప్ అయిపోయి నాతో అవ్వట్లే అని 2023 డిసెంబర్లో చెప్పినప్పుడు వాళ్ళు చెప్పారనమాట, వీనికి ఏదో అయ్యింది అని చెప్పి వాళ్ళు కూడా ఎల్యూజన్లో ఉన్నారు. కానీ అప్పుడు మా వైఫ్ ఒక కాల్ తీసుకొని తను ఒక వెబ్లో సర్చ్ చేయడం, డి అడిక్షన్ కౌన్సిలర్ని సర్చ్ చేయడం, అప్పుడు నన్ను ఒక డి అడిక్షన్ కౌన్సిలర్ దగ్గర తీసుకెళ్లారనమాట. తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు నాకు గ్యాంబ్లర్స్ అనానిమస్ అనే ప్రోగ్రామ్ గురించి చెప్పారు. లైక్ నువ్వు నీది ఒక జబ్బు అని, అంటే నేను యాక్సెప్ట్ చేయడానికి రెడీ లేకుండే, కానీ వాళ్ళు నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇక్కడ ఇట్లా ఒక ప్రోగ్రామ్ నడుస్తుంటది గ్యాంబ్లర్స్ అనానిమస్ అని, నువ్వు ఆ ప్రోగ్రామ్ గోత్రుగా అది ఆ ప్రోగ్రామ్ నీలాంటి వాళ్ళు బయటకి రానికి అని చెప్పారనమాట. అప్పుడు నేను యాక్సెప్ట్ చేశాను, ఓకే ఇది ఒక జబ్బు అంటున్నారు, రియల్ గానే కావచ్చు అని చెప్పి. నేను ఏ రోజైతే ఆ రోజు యాక్సెప్ట్ చేశానో అదే నా లైఫ్ ఇప్పటి వరకు చేంజ్ చేసి తీసుకొచ్చింది అనమాట. ఇట్స్ బిన్ 2.5 years నేను బెట్ నుంచి దూరంగా ఉన్నాను. అది ఎలా అంటే నా ఓన్ విల్ తోటి సాధ్యమయ్యేది కాదు. ఎలా అయితే మ్యామ్ చెప్పారో నేను ఒక గ్రూప్ లో జాయిన్ అయ్యాను, గ్యాంబ్లర్స్ అనానిమస్ అనే గ్రూప్ లో. అక్కడ మాది మేము ఎవ్రీడే ఈవినింగ్ 9 to 10:30 ఒక జూమ్ మీటింగ్ కాల్ పెట్టుకొని ఎవరైతే ఈ గ్యాంబ్లింగ్ నుంచి రీకవర్ అవుతున్నామో, ఎవరైతే ఈ అర్జ్ నుంచి బయటకు రావాలనుకుంటున్నామో, ఇట్లాంటివన్నీ మేము డిస్కస్ చేసుకుంటాం అనమాట. ఎవ్రీ మెంబర్ విల్ స్పీక్ ఫర్ 5 to 10 minutes. అట్లా మాట్లాడుతూ మేము ఈ డిజీజ్ ని ఓవర్కమ్ చేస్తాము. సో మా ప్రోగ్రామ్ మెయిన్ బేస్ ఏంటంటే 1 day at a time. ఈ రోజుకి మాత్రం గ్యాంబ్లింగ్ ఆడద్దు, రేపటిది రేపు చూద్దాము, కానీ ఈ రోజు ఆడద్దు. ఇట్లా ఒక రోజు చేస్తూ నేను 2.5 years కంప్లీట్ చేశాను ఈ గ్యాంబ్లర్స్ అనానిమస్ అనే ప్రోగ్రామ్ లో. నేను ఆ మొదటి బెట్ నుంచి దూరంగా ఉన్నాను. కాబట్టి ఇప్పుడు నేను కాన్షియస్ గా ఉన్నాను బేసికలీ. లేకుంటే నాకు ఇంతకు ముందు ఎవరు ఏమన్నా లేకపోతే ఎవరన్నా ఏమన్నా తిట్టినా ఏదన్నా చేసినా కానీ నేను ఓకే ఇదన్నీ డబ్బులతోటే కదా, ఓకే నేను ఈ డబ్బులు ఎలా సంపాదించాలి, ఫ్రీ మనీ నాకు అలవాటు, లైక్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ కెసినో ఆడడం. సో ఇప్పుడు దాని నుంచి దూరంగా ఉన్నాను. ఇప్పుడు నేను అమెండ్ చేసుకోవటానికి రైట్, నేను డబ్బులు కోల్పోయాను, మీ దగ్గర డబ్బులు తీసుకున్నాను, కానీ నేను ఇస్తాను, కానీ కొంచెం టైం పట్టుద్ది. ఎందుకంటే ఈ గ్యాంబ్లింగ్ ఆడుతున్న కెరియర్ మొత్తం వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఏదైనా కంపెనీస్కి ఇంటర్వ్యూ ఇచ్చినా కానీ నాకు ప్రీవియస్ కంపెనీలో నేను ఏ ప్రాజెక్ట్ చేశానో నాకు అది నా బ్రెయిన్లో ఉంది, కానీ లాస్ట్ కంపెనీలో చేసిన ప్రాజెక్ట్ నా బ్రెయిన్లో లేదు. ఎందుకంటే ఐ వాజ్ టోటలీ ఇన్వాల్వ్డ్ ఇన్ టు ద గ్యాంబ్లింగ్, నా అడిక్షన్ అట్లాంటిది అని చెప్పి నాకు కౌన్సిలర్ చెప్పడం, అప్పుడు నేను రియలైజ్ అవ్వడం జరిగింది.